వీడియో చివరిదాకా చూడండి. లలిత్, కర్ణాకర్, భారత్ వర్ష, భాస్కర్, కిల్లెల ఫ్యూచర్ ఏందో మీకు అర్థమవుతుంది. వీళ్ళలాగానే నార్త్ ఇండియాలో కూడా సాయిబాబా మీద అడ్డమైన ప్రొపగండా క్రియేట్ చేసిర్రు. ద్వారకా శంకరాచార్య మాట్లాడిన మాటలను పట్టుకొని ఇక వాళ్ళ స్టోరీలు అల్లిరు అన్నట్టు. కానీ సౌత్ ఇండియాలో ఈ తెలుగు యూట్యూబర్స్ ఉన్నారు కదా, లలిత్, కర్ణాకర్, భారత్ వర్ష, భాస్కర్ కిల్లి, మాధవిలత, బొక్కల్ డాక్టర్, వీళ్ళంత దరిద్రమైన మాటలను మాట్లాడలే. సో వాళ్ళు మాట్లాడింది హిందీలోనే కాబట్టి షిరిడి వాళ్ళు దాన్ని ట్రేస్ చేశారు, అర్థం చేసుకున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు అనేది. కేసులు వేసిరు. వచ్చినప్పుడల్లా 56,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టుకోలేక, వాయిదా ఉన్నప్పుడల్లా 1,00,000 ఖర్చు పెట్టుకోవాలంటే ఓడితో అవుతుంది. మరి వాళ్ళు మాట్లాడిన మాటలు అంత సింపుల్ మాటలు అంటే కాదు, లేనిపోని ప్రొపగాండా వితౌట్ ప్రూఫ్ అన్నట్టు. సో ఇది చేసిరు కదా. ఇవి వచ్చినప్పుడల్లా నీ డబ్బులు ఖర్చు పెట్టలేక ఆడేం చేసిండంటే షిరిడీకి వచ్చి సాయిబాబా సమాధి ముట్టుకొని కాళ్ళు పట్టుకొని క్షమించండి అని చెప్పారన్నట్టు. దీనికన్నా ముందు ఏం జరుగుతుంది అని అంటే మంచిగా సన్మానం చేస్తారు, బొట్టు పెడతారు, సాయిబాబాకి హారతి ఇప్పిస్తారు, సమాధిని ముట్టుకోమంటారు, పాదాలు ముట్టుకోమంటారు, మంచి ఒక రూమ్కి తీసుకొని వెళ్ళి ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు ఏమని రియలైజ్ అయ్యారు సాయిబాబా విషయంలో, షిరిడీకి రాకుండా షిరిడీ గురించి సాయిబాబా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు కాబట్టి షిరిడీ మొత్తం తిప్పి చూపిస్తారు అన్నట్టు. ఎట్లా అంటే గాడిదని తిప్పినట్టు తిప్పుతారు. నీకేంద్రా ప్రాబ్లం, ఇక్కడ ఏం అవైదికంగా అనిపిస్తుంది నువ్వు వచ్చి మాట్లాడడానికి అని చెప్పి ఊరంతా తిప్పి చూపిస్తారు. ఆడ జరిగాయని చూపిస్తారు. ఆడ చూసినాక షిరిడీకి రాకుండా ఏదైతే కాంట్రవర్సీ క్రియేట్ చేశాడో అదంతా ఆడు తప్పని చెప్పి రియలైజ్ అయ్యి సారీ చెప్తాడు అన్నట్టు. సో వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఇంకా మళ్ళీ ఎక్కువ తక్కువ నాటకాలు ఆడిరు అనుకో, మళ్ళీ పాత కేసు రీఓపెన్ చేసి మళ్ళీ నూకుడే ఉంటుంది. సో ఇప్పుడు లలిత్, కర్ణాకర్, భారత్ వర్ష, భాస్కర్ కిల్లి, మాధవిలత ఇట్లాంటి వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళని నమ్ముకొని గుడ్డిగా వీళ్ళ భజన చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ విషయానికి వస్తే 15 మంది మీద షిరిడీలో ఎఫ్ఐఆర్లు అయినాయి. మంచి మంచి యూట్యూబర్లే ఉన్నారు అందరూ. సో వీళ్ళకి కూడా ఊరంతా తిప్పుతారు అన్నట్టు. ఎట్లా ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం తిప్పుతారు. నీకు ఏదైనా ప్రాబ్లం కనిపిస్తుంది, ఇక్కడ ప్రతిదీ వైదికంగానే జరుగుతుంది కదా, అక్కడ అయ్యగారులు ఉన్నారు, ముల్లాలు లేరు అని మొత్తం తిప్పి చూపిస్తారు అన్నట్టు. ఆఖరికి వీళ్ళు కూడా తిరగలేక పోయినప్పుడల్లా మనిషికి 1,00,000 ఖర్చు పెట్టలేక ఆఖరికి మేము కూడా షిరిడీకి వస్తాం, అసలు షిరిడీలో ఏం జరుగుతుందో మాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని చెప్పి నాటకాలు ఆడి మొత్తం షిరిడీ తిప్పి చూపెట్టాక మంచిగా శాల్వా వేస్తారు, బొట్టు పెడతారు, హారతి అంటారు, సమాధిని ముట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, సాయిబాబాది క్షమాపణ కొడతారు ఓపెన్గా. అరే మీరంటే భక్తి ఉండదు, బొక్క ఉండదు. మీరు అక్కడికి పోయి డబ్బులు ఖర్చు పెట్టలేక సాయిబాబాని యాక్సెప్ట్ చేస్తారు తప్ప భక్తితో యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మీ మెంటాలిటీస్ అట్లాంటివి కాబట్టి. కానీ మీరు సారీ చెప్తే జరిగేదేందో తెలుసా? మిమ్మల్ని నమ్ముకొని సాయిబాబా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన సామవేదం పరిస్థితి ఏమవుతుందా ఒకసారి ఆలోచించుకోండి. ఆయన బుక్క చిత్రం ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దగ్గర రానిస్తాడా? ఆయన ఎక్కడైతే నించుంటారో అక్కడికి కొన్ని యోజనాల దూరం మీరు ఉండకుండా చూసుకుంటాడు. ఎందుకనంటే కలిపురుషుల్లాగా మీరు ఆయన ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేసిర్రు. ఆయన అప్పుడే ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు. సో ప్రొపగాండా క్రియేట్ చేసిర్రు సాయిబాబా విషయంలో. ఇక మిమ్మల్ని దగ్గర ఎందుకు రానిస్తాడు మీరు ఓపెన్గా పోయి సారీ చెప్పినప్పుడు? దాని తర్వాత ఇప్పుడు ఇంకా హైలైట్ ఉంటుంది. లలితాదిత్య గన్నవరం, ఇతని ముఖ చిత్రం ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. శృంగేరి జగద్గురువులు నాతో చెప్పిన విషయాలే నేను ఇక్కడ చెప్తున్నా అన్నాడు కదా, మరి శృంగేరి పరువు కూడా మీరు తీసిన వాళ్ళు అవుతారు. షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి సమాధిని ముట్టుకొని పాదాలు ముట్టుకొని షిరిడి మొత్తం గాడిద తిరిగినట్టు తిరిగి అక్కడ అంతా వైదికంగానే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ వచ్చే వాళ్ళు అందరూ హిందువులే అని చెప్పి మీరు రియలైజ్ ఆడ సాయిబాబా దగ్గర క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసిరు అనుకో షిరిడి సంస్థాన్ వాళ్ళు. శృంగేరి పరిస్థితి ఏంది? శృంగేరికి మిమ్మల్ని ఎవరైతే పంపించారో ఆయన పరిస్థితి ఏంది? లలితాదిత్య గన్నవరం ముఖ చిత్రం చూసుకుంటేనే నవ్వు వస్తుందిరా ఆ టైంలో. ఎందుకంటే మింగలేడు, కక్కలేడు. ఆయనని నమ్ముకొని మీరు పోయి ఆయనని రోడ్డు మీదకి తెచ్చిర్రు. ఆఖరికి డబ్బులు ఖర్చు పెట్టలేక షిరిడికి పోయి సారీ చెప్పారు కాబట్టి మీరు రోడ్డు మీదకి వస్తారు. మీకు ఎవరైతే ఫండింగ్ ఇస్తారో మిమ్మల్ని నమ్ముకొని మేము కూడా మా ఇంట్లో ఉన్న సాయిబాబా విగ్రహాలు, ఫోటోలు తీసేసినాము, మీరు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు మీరారా పోయి సాయిబాబా కాళ్ళు పట్టుకొని అంటే రియలైజ్ అయినామని చెప్పింది ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదరా అని అడుగుతారు. అప్పుడు మీ ఛానల్ ఏమైతాయిరా? మూసుకుంటాయి. ఎందుకంటే బిచ్చబ్రతుకుతున్నారు కాబట్టి
బిచ్చం అడుక్కోకుంటే మీ బ్రతికే లేదు కాబట్టి అప్పుడు మీ పరిస్థితి ఏంది? బిచ్చం వేసేవాళ్ళు ఉండరు, బిచ్చం అడుక్కోవడానికి మీకు మొహము ఉండదు. మళ్ళీ ఇంకొకసారి సాయిబాబా గురించి మాట్లాడడానికి శృంగేరి నుంచి లలితాదిత్య గన్నవరం అసలు రానే రాడు, జగద్గురుకి చెప్పి నేను ఇదే చెప్తున్నా అని చెప్పి. గరికపాటి గారు, చాగంటి గారు అసలు మీరు దగ్గర కూడా రానియలేదు ఈ విషయంలో. మీరు వాళ్ళ పేర్లు పెట్టి గెలికినా కూడా. వద్దిపర్తి గారు గురువుగారు 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 అని చెప్పి ఫారెన్ తిరిగిరు, కాశీ, నైమిషారణ్యం, దుబాయ్ అన్నీ తిరిగిరు. ఆయన పీఠంలోనే సాయిబాబా విగ్రహం ఉంది. మంచిగా సేఫ్ గేమ్ ఆడిండు ఆయన. నాకు దత్త సంప్రదాయం గురించి తెలియదు కాబట్టి నేను తెలుసుకున్నాకే సాయిబాబా గురించి మాట్లాడతా అని నువ్వు పెట్టిన వీడియోలోనే ఉంది కదరా. మరి సాయిబాబా గురించి ఏం తెలియని ఆయన విగ్రహం పెట్టుకొని ఎందుకు పూజించుకుంటుండు? ఇంత పెద్ద విగ్రహం సాయిబాబాది పెట్టి ఇక్కడ వినాయకుడిని, ఇక్కడ దత్తాత్రేయ స్వామిని పెట్టి కింద ఇంత చిన్న శివలింగం ఎందుకు పెట్టిండు? మీరు ఆయన ఎందుకు క్వశ్చన్ చేయలే? ఇట్లాంటివన్నీ మళ్ళీ బయటికి వస్తే మీ పరిస్థితి ఏంది? వద్దిపర్తి గారి పరిస్థితి ఏంది? వద్దిపర్తి గారు నీకు భారీ అమౌంట్ చెక్ ఇచ్చిండు కదా. పైగా మీ అందరికీ షాకింగ్ ఏంటి అంటే నా గురువు గారు 2 రోజుల క్రితం కూడా నాకు కొంత నిధిని పంపించడం జరిగింది. నా ఈ పోరాటానికి సహాయకారిగా ఉండాలని. కావాలంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ పెడతాను, చూస్తున్నారు కదా. శ్రీ ప్రణవపేట నుంచి పంపించారు. ఎందుకు పంపారో తెలుసా? మీలో ఉంటున్న ఒక పోరంబోగ్ గారు ఒక వీడియో చేసి, వద్దిపర్తి గారు మీ శిష్యుడు ఇలా చేస్తున్నాడు కాబట్టి వాడిని మీరు ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి వాడికి ఒక్క పైసా కూడా ఇవ్వకండి అన్నారు. అప్పుడు మా గురుదేవులు నాకు ఫోన్ చేసి, ఒక్క పైసా ఏంటి నాయనా, నేను ఎంత ఇస్తున్నానో చూసుకో అని ఒక భారీ అమౌంట్ పంపించారు. అయితే కొన్ని కారణాల రీత్యా అంటే బ్యాంకింగ్ సెక్యూరిటీస్ వల్ల ఆ అమౌంట్ ఎంతని, ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంత అనేది కొంచెం హైడ్ చేయడం జరిగింది. కానీ కింద చూడండి, శ్రీ ప్రణవపేటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ డేట్ ని పంపారో కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇంత జరిగిన తర్వాత కావాలంటే ఇప్పుడు బంతి మీ కోర్టులో ఉంది. డబ్బులు ఇచ్చిండు కదా, నీ అకౌంట్లో వేసిండు కదా యుద్ధం చేయమని చెప్పి సాయిబాబా మీద. మరి దానికి ఏం జస్టిఫికేషన్ ఇస్తావురా గురువుకి? గురువు సొమ్ము తిని గురువుకి న్యాయం చేయకపోతే ఎంత ఘోరమైన పాపం తగులుతుందో రామాయణంలో పెద్ద చిట్టా చెప్తాడు భరతుడు. ఎవరికి? కౌసల్య మాతకి. నీ వల్లే రాముడు అడవుల పాలయ్యాడు అని చెప్పి ఆమె జస్ట్ భరతుడిని టెస్ట్ చేయడానికి కొన్ని మాటలు మాట్లాడితే ఇంత పెద్ద లిస్టు చెప్తాడు అన్నట్టు. గురుద్రోహం చేసినోడికి ఏ పాపం దాక్తుందో నాకు ఆ పాపం దాక్తుంది, నా వల్లే రాముడు అడవుల పాలైతే అని చెప్పి అంటాడు. ఒకసారి ఆ పాపాల లిస్టు చదువు, నీకే ఘోరమైన పాపాలు తగులుతాయో అర్థమవుతుంది. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే పీఠాలకే మీరు దూరం అవుతారు, దగ్గరకు కూడా రానియ్యరు. అంతెక్కడో దూరంలో ఇంత చిన్నగా మీరు కనిపించినా సరే ఆశీర్వాదం ఇవ్వడానికి పీఠాధిపతులు ఒప్పుకొని కూడా ఒప్పుకోరు. ఎందుకంటే లాగిరుగా మరి శృంగేరిని బయటికి. ఎవరి హెల్ప్ తీసుకున్నారో అతనికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. మీరు శృంగేరిని కనెక్ట్ అవ్వడానికి ఎవరి హెల్ప్తో పోయినో ఆయనకు కూడా పడుతుంది. దాని తర్వాత చాగంటి గారు, గరికపాటి గారు అయితే మీకు దగ్గర కూడా రాలేదు, మీ దగ్గర కూడా రానియరు ఎప్పటికీ. సామవేదం గారిది చెప్పాను కదా, కొన్ని ఆయన ఉన్న దగ్గర నుంచి కొన్ని యోజనాల దూరం మీకు గాలి కూడా దాకకుండా చూసుకుంటారు. వద్దిపర్తి గారు చెప్పినా కదా, మొత్తంకే కథం. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకి ఆల్రెడీ దూరం అయ్యారు. ఇంక ఏ పీఠాన్ని పట్టుకుంటారా? ఎవరూ లేరు మిమ్మల్ని దేకేటోళ్ళు. ఎందుకంటే అందరికీ మీ జాతకాలు తెలుసు. సరే ధర్మరక్షణ ధర్మరక్షణ అని చెప్పి జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి మళ్ళీ వీడియోలు చేస్తే ఆ జనాల మైండ్ అంతా ఖరాబ్ చేసిరు కాబట్టి, షిరిడీకి పోయి సారీ చెప్పారు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టలేక మిమ్మల్ని వాళ్ళు కూడా వెళ్ళేస్తారు. ఏమైతాయారా అప్పుడు మీ ఛానల్? నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, అవధూతల జోలికి వస్తే ప్రకృతి ఏ రియాక్ట్ అవుతుందిరా అని చెప్పి. విన్నారా? ఎన్నిసార్లు రియాక్ట్ అయిందో చెప్తా చూడు. ప్రకృతి నువ్వు అడిగావు, జనవరి 28తో ఏమో అనుకుంటా నువ్వు వీడియో చేసినావు. మీకు అంత పరపత్తి ఉంటే మోహన్ భాగవత్ గారితో చెప్పించండి అన్నావు. జనవరి 30కి విజయవాడకే వచ్చి తెలుగు స్టేట్లో మీ ఆంధ్రాలోనే సాయిబాబా గురించి చాలా గొప్పగా చెప్పిండు. మారినవా? నవరంధ్రాలు మూసుకుంటా అన్నావు. పైన ముందు భాగం కింద వెనక భాగంకి తేడా లేనట్టు మళ్ళీ అట్లనే బిహేవ్ చేసిరు మీరు. ప్రకృతి రియాక్ట్ అయిందిగా. నువ్వు అడిగినావు, ఎక్కడి నుంచో మోహన్ భాగవత్ గారు ఆ టైంలో విజయవాడ రావడం ఏంది, ఎవరో సాయిబాబా గురించి అడగడం ఏంది, ఆయన సాయిబాబా గురించి చెప్పడం ఏంది. రియాక్ట్ అయిందిగా ప్రకృతి. షిరిడి సంస్థానమే సమాధానం చెప్పాలి, షిరిడి సంస్థానమే సమాధానం చెప్పాలి, సీఈఓ రావాలి డిబేట్కి, లేకపోతే షిరిడి సంస్థాన్ చైర్మనే రావాలి అన్నావు. అన్న కొన్ని రోజులకే పోలీసులను పంపించిరుగా, రండిరా మాట్లాడుకుందాం, సాయిబాబా మీద వీడియోలు చేయకండి అని చెప్పి. ఆపిర్రా? ఆపలే. మీ నోటి దూల కొద్దీ ప్రకృతి ఎన్నిసార్లు రియాక్ట్ అయిందంటే
అన్నిసార్లు రియాక్ట్ అయినా మీరు గుర్తుపట్టలే. నేను చెప్తానే ఉన్నా ప్రకృతి రియాక్ట్ అవుతుందిరా అని చెప్పి. సాయిబాబా జోలికి వచ్చిన పీఠాలే బాగుపడలేదు. సాయిబాబా జోలికి వచ్చిన మామూలుగా అయ్యే అనుష్ఠానం లేని, ఒక గురువు ఉపదేశం లేని మీరు, గురువు ఆశీర్వాదం కూడా లేని మీరు మరి ప్రకృతిని ఎట్లా తట్టుకుంటారు అనుకున్నరా? ఇన్లే మళ్ళీ వీడియోలు చేసిర్రు. అప్పటికి నేను చెప్పిన ఒక వారం రోజుల్లో మీది అయిపోతుందిరా పని అని చెప్పి. మా ప్రమేయం లేకుండానే జస్ట్ 1 వీక్లో ఏప్రిల్ 3 రోజు ప్రకృతి రియాక్ట్ అయ్యింది. ముంబై నుంచి మీకు 50 కోట్ల డిఫెమేషన్ నోటీస్ వచ్చింది. ఆగినరా? 3 సార్లు రియాక్ట్ అయింది ఇప్పటికి ప్రకృతి. మీరు దానికి విరుద్ధంగా పోయారు. ఓ పెద్ద ప్రెస్ మీటే పెట్టిరు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఉన్న బొక్కలన్నీ షిరిడి సంస్థానం టేబుల్ మీద ఉన్నాయి. అవన్నీ కోర్టుకు కూడా పోయినాయి. మళ్ళీ ఎన్ని దరిద్రాలు మాట్లాడిర్రా షిరిడి సంస్థానం గురించి. ప్రకృతి రియాక్ట్ అయినప్పుడల్లా మీరు దానికి ఆపోజిట్గా పోతుంటే ఎఫెక్ట్ పడదా? బరాబర్ పడుతుంది. ఇంకా ప్రకృతి ఎక్కడ రియాక్ట్ అయిందో తెలుసా? నువ్వు ఆదిశంకరాచార్య అంశ అని చెప్పుకున్నావు చూడు. ఆలోచించి ఆలోచించి తెలియకుండానే ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లున్నాను. సరిగ్గా నేను ధ్యానం నుంచి బయటకు వచ్చే సమయానికి నా ఎదురుగా సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు, జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు ఉన్నారు. నాయన, ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు? వాళ్ళ వెనక కోట్లు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ నీ వెనక నేనున్నాను. నా అంశతోనే నిన్ను ఈ భూమి మీదకి పంపాను. నీలాంటి వాళ్ళని ఇంకొంతమందిని కూడా పంపాను. బ్రహ్మజ్ఞాని అయిన ఆదిశంకరాచార్య అంశ నువ్వైతే ఈ లత్కోర్ మాటలు ఎందుకు మాట్లాడతావు? మళ్ళా ప్రకృతి రియాక్ట్ అయ్యింది. పోయి శృంగేరిలో పడ్డారు ఒక అతని హెల్ప్ తీసుకొని. ఆఖరికి ఏమైంది? శృంగేరి వాళ్ళ ప్రమాణాలతోనే శృంగేరి వాళ్ళని క్వశ్చన్ చేస్తే మాట్లాడలేకున్న స్థితికి వచ్చేసారు. అయిపోయా. ఎన్నిసార్లు రియాక్ట్ అయిందిరా ప్రకృతి? ఇప్పుడు కూడా ఆపండిరా అంటే అన్ని ప్రమాణాలు పెట్టినా నేను సాయిబాబాకి. నువ్వు చెప్పేవన్నీ బొకడా బుక్కులను చెప్పిన నేను ఆల్రెడీ కాకుమాను బుక్ స్టాల్లో కొన్నా అని చెప్పి. విన్నావా? ఇన్లే. ఆఖరికి ఏమైంది? ఖమ్మం నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చింది. మళ్ళీ ఆపిర్రా అంటే ఆపలే. ఇట్లా ప్రకృతి రియాక్ట్ అయినప్పుడల్లా మీరు ఆపకుండా దానికి విరుద్ధంగా పోతున్న కొద్దీ మీరు ఎంత నీచానికి దిగజారిర్రో మీ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది అన్నట్టు. ఏడికి పోయిందిరా మొహంలో ఆ కళ? దొంగ కళ ఉట్టి పడతా ఉంటుంది కదా. డబ్బులు ఎలా దోచుకోవాలి, ఎక్కడైతే ఎమోషనల్ పాయింట్ ఉంటుందో అక్కడ ఒక QR కోడ్ పెడతావు, జనాలు అక్కడ కనెక్ట్ అవుతారని చెప్పి. ఏడికి పోయింది? వాయిస్లో బేస్ లేదు, బాడీ లాంగ్వేజ్లో మొత్తం తేడా. ఇది కాదు, ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజే. మీ నాశనం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? మీ బ్రతుక్కి ఎప్పుడు దత్తాత్రేయ స్వామి గురించి చెప్పని మీరు దత్తపీఠంలో సనాతన దత్తబంధువు అని ఒక అవార్డు తీసుకొని 1,00,000 తీసుకొని ఇంకా 1,00,000 ఎక్కువ ఖర్చు పెట్టించుకున్నారు చూడు, అక్కడ స్టార్ట్ అయింది మీ పతనం. ఇప్పుడు నేను చెప్పిన లెక్క అంతా అక్కడి నుంచి కనెక్ట్ అయ్యిందే. ఆఖరికి మైసూర్ దత్తపీఠానికి కూడా దూరం అయ్యారు కదా. అందుకే చెప్తున్నా, మీరు ఏ పీఠాలని పట్టుకున్నా, ఏ గురువులని పట్టుకున్నా, వాళ్ళకి గురువులు ఆ బ్రాహ్మణులే ఉంటారు. ఆ పీఠాధిపతులే గురువు, వాళ్ళ పూర్వ పీఠాధిపతులే ఉంటారు. కానీ అవధూతకి ప్రకృతి ఏరా గురువులు. దత్తాత్రేయ స్వామికి గురువు ఉండరు. దత్తాత్రేయ స్వామియే గురువు కాబట్టి. చూసుకోపో, మార్కండేయ పురాణంలో అలర్కుడికి యోగ జ్ఞానం ఇచ్చింది మొట్టమొదట దత్తాత్రేయ స్వామియే ఈ భూమి మీద. అందుకే ఆయన ఆది గురువు అని అంటారు. గురువునాం గురువు అని అంటారు. దత్తాత్రేయ స్వామికి గురువు లేరు. దత్తాత్రేయ స్వామికి బ్రాహ్మణుడు కూడా గురువు కాదు. దత్తాత్రేయ స్వామికి 24 గురువులు, 24 గురువులు ప్రకృతియే. అందులో ఒక ప్రాస్టిట్యూట్ కూడా ఉంటుంది, ఒక కొండ చిలువ కూడా ఉంటుంది, ఒక కపోతం కూడా ఉంటుంది. ఇట్లా ఎన్నున్నాయిరా. మరొక ప్రాస్టిట్యూట్ దగ్గర ఏం నేర్చుకున్నారా ఆయన? దత్తాత్రేయ స్వామి గురువుల్లో ఒకట్లాగా పెట్టుకున్నారు. పంచభూతాలు ఆయనకి గురువే. పంచభూతాల నుంచి ఏం నేర్చుకోవచ్చు? అదిరా బ్రహ్మజ్ఞానం. ఒక గురువుని పైన పెట్టేసుకొని అతను బ్రాహ్మణుడు అవుతాడు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు. మరి అతని ధర్మం నువ్వెట్లా పాటిస్తావురా ఆయనను గురువులాగా స్వీకరించి? అందుకే దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టుకోవాలి. ప్రకృతి నుంచి నువ్వేం నేర్చుకోవచ్చో అందులో చెప్తారు. గాలి ఇలా దర్భం చూసి కూడా నువ్వు బ్రహ్మజ్ఞానం పొందొచ్చు. దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టుకుంటే తెలుస్తాయి అవి. సో ప్రకృతి రియాక్ట్ అయిన ప్రతిసారి మీరు విరుద్ధంగానే పోయారు కాబట్టి మీ నాశనం దగ్గరుంది. ఇప్పుడు ఎవరైనా పెద్ద మనిషి వచ్చి చెప్పినా కదా, ఖమ్మంది కానీ దిల్సుఖ్నగర్ది కానీ ఇంకా హైదరాబాద్లో పడ్డ ఏ కేసులు అయినా సరే మీ మీద తీపిచ్చారు అనుకో, డిస్టిక్ ఒకటి పడుతుంది, తప్పించుకోలేకుండా
ఉంటుంది. షిరిడిలో మీరు సారీ చెప్పినా వాళ్ళు వదిలేస్తారేమో తప్ప ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఉన్న సాయిబాబా భక్తులు వదలకుండా నేను చేస్తా. ఎక్కడెక్కడి నుంచి ఏమేమి చేయాలో అంతా రెడీగా ఉంది. షిరిడిలో మీరు సారీ చెప్పడం కోసం జస్ట్ వెయిట్ చేస్తున్నాం. షిరిడిలో సారీ చెప్తే మేబీ కేసు కొంచెం పక్కన పెడతారేమో. ఇక్కడ ఎవడొదలడు మిమ్మల్ని. రెడీగా ఉండండి మొత్తం ఫేస్ చేయడానికి, మీ నాశనానికి మీరు దగ్గర అవ్వడానికి. హర హరం మహాదేవ.